స ఒకసారి కంప్లీట్ చేసుకోండి. లైక్ ఇప్పుడొచ్చేసి నేను యూట్యూబ్ క్యాంపెయిన్స్ చెప్తాను ఈరోజు. ఓకే మ్యామ్. మళ్ళీ ఇన్ బిట్వీన్ గనక నాకు కాల్ వస్తే నేను క్లాసు స్టాప్ చేస్తాను. ఎందుకంటే క్లయింట్ దగ్గర నుంచి కాల్ వస్తది. 11:00 అన్నారు. కాల్ చేయలేదు. ఓకే మ్యామ్. ఒకవేళ కాల్ వస్తే మాత్రం క్లాస్ స్టాప్ చేస్తాను. ఒకవేళ కాల్ వెంటనే అయిపోతే మళ్ళీ క్లాస్ రీస్టార్ట్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ కాల్ అయిపోయినాక కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ చూద్దాం. ఓకే మ్యామ్. ఓకే. ఇక్కడ గూగుల్ యాడ్స్, లైక్ ఈ గూగుల్ యాడ్స్ లో మనకి యూట్యూబ్ యాడ్స్ అన్నమాట. మ్యామ్ స్క్రీన్ విజిబుల్ లేదు. ఓకే. ఇది సేమ్ మనకి సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ న్యూ క్యాంపెయిన్, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గోల్ అండ్ వీడియో క్యాంపెయిన్. వీడియో క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వీడియో వ్యూస్ రావాలి అనుకుంటే వీడియోస్కి మనం ఇక్కడ వీడియో వ్యూస్ కోసం మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి 3 టైప్స్ ఆఫ్ యాడ్స్ యూజ్ అవుతాయి అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. మనకి ఈ గూగుల్ దాంట్లో ఇక్కడ మీకు దీంట్లో కూడా ఇచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు, లైక్ యూట్యూబ్ యాడ్స్ లో మీకు ఎన్ని రకాల యాడ్స్ ఉంటాయో వాటన్నిటి కూడా మీకు థియరీలో ఉంటుంది. ఇది మొత్తం క్యాంపెయిన్ సెటప్ అనమాట. మాన్యువల్ గా దీంట్లో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఇది చూసుకోవచ్చు. ఇంకా మీకు ఈజీ ఆప్షన్ ఏంటి అంటే మనం ChatGPT ఉంది, అక్కడైనా సెలెక్ట్ అడవచ్చు. కీవర్డ్ ప్లానర్ వీటన్నిటి గురించి డీటెయిల్స్ ఉన్నాయి. సెర్చ్ క్యాంపెయిన్ సెటప్, డిస్ప్లే అడ్వర్టైజింగ్, ఈ టర్మ్స్ అన్ని ఉన్నాయండి. ఈ టర్మ్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవాలి ఎట్లా అనేసి. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ యాడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. ఆ యాడ్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. మనకి వచ్చేసి వీడియో అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు మనకి ఈ వీడియో అడ్వర్టైజింగ్ అనేది మోస్ట్ మనము లైక్ మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తాము. లీడ్స్ కోసం అయితే చేయం, బట్ ఆటోమేటిక్గా లీడ్స్ అనేవి కూడా వస్తుంటాయి. బట్ మేజర్గా లీడ్స్కి మనము కాన్సన్ట్రేట్ చేయమన్నమాట. బట్ మనం యూజ్ చేసుకునే ఆప్షన్స్ని బట్టి కొన్ని లీడ్స్ కూడా జనరేట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంటి యూట్యూబ్ యాడ్స్ వల్ల అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం వ్యూ వల్ల మనకి స్ట్రాంగ్ ఎంగేజ్మెంట్, లైక్ బ్రాండ్ అవేర్నెస్ కూడా బాగా క్రియేట్ అవుతుంది. ఎక్కువగా నార్మల్గా ఒక యాడ్ వెబ్సైట్లో చూసిన దానికంటే కూడా యూట్యూబ్లో చూసింది ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 1 మినిట్ అండి. హలో, ఎస్,
లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వ్యూ అయితే అందరికి ఎక్కువగా గుర్తుంటుంది కాబట్టి వీడియో యాడ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇది ఒకటి మనకి ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఉన్నా కానీ లేకపోతే ఇంకా వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఏదన్నా కూడా ఇట్లా జనాలకు చూపించాలనుకోండి అది వీడియో వల్లే సాధ్యమవుతుంది. లైక్ మనం సెర్చ్ యాడ్స్లో కానీ డిస్ప్లే యాడ్స్లో కానీ మనం ఎక్కువ చేయలేము. ఎందుకంటే సెర్చ్ యాడ్స్లో ఓన్లీ లీడ్స్కి మనం మిగతాది చూపించలేము. అటు డిస్ప్లే యాడ్స్ అంటే అది ఎంతమంది వేరే సైట్స్ ఓపెన్ చేస్తారో అట్లా అనేది కూడా కొంచెం మనకి కష్టం కాబట్టి వీడియో యాడ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి బ్రాండ్ అవేర్నెస్కి, ప్రోడక్ట్ లాంచెస్కి అండ్ లీగల్ లీడ్ జనరేషన్ కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో యాడ్స్ అనేది. బట్ మేజర్గా వీడియో యాడ్స్ అనేది లీడ్ జనరేషన్ కోసం అయితే కాదు. బట్ ఇక్కడ వచ్చేసి టైప్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ యాడ్స్ ఏంటంటే స్కిప్పబుల్ ఇన్స్ట్రీమ్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ ఇన్స్ట్రీమ్ యాడ్స్, ఇన్ఫీడ్ యూట్యూబ్ వీడియో యాడ్స్, బంపర్ యాడ్స్, యాడ్ సీక్వెన్సెస్, ఇట్లా డిఫరెంట్ యాడ్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి స్కిప్పబుల్ యాడ్స్ అనుకున్నాం అనుకోండి, ఈ యాడ్ 5 సెకండ్స్ వచ్చిన తర్వాత మనకి స్కిప్ ఆప్షన్ వస్తుంది, మనం స్కిప్ చేస్తాము. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ 30 మనకి ఫస్ట్ ఈ 5 సెకండ్స్ వరకు చూస్తే అమౌంట్ అనేది ఏమీ కట్ అవ్వదు అనమాట. ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత ఎవరైతే యాడ్ చూస్తారో అప్పుడు వాళ్ళకి అమౌంట్ అనేది కట్ అవుతుంది స్కిప్పబుల్ యాడ్స్లో. టోటల్ 30 సెకండ్స్ వరకు ఈ యాడ్ అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మొత్తం ఇది చూస్తారో వాళ్ళు ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళు ట్రూ వ్యూవర్ కన్సిడర్ చేసుకోవచ్చు వాళ్ళని. మ్యూట్ లో పెట్టి సౌండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్కిప్పబుల్ ఇన్స్ట్రీమ్ యాడ్స్. ఈ యాడ్స్ వచ్చేసి టోటల్గా 15 సెకండ్స్ వరకు ఉంటుంది. అదేంటంటే కంటిన్యూస్గా వస్తుంది అనమాట, మనం స్కిప్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఇది వచ్చేసి ఎట్లా అంటే సిపిఎం ఉండదు, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఈ యాడ్ 1000 టైమ్స్ చూపిస్తే అప్పుడు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట ఈ నాన్ స్కిప్పబుల్ యాడ్స్లో. ఇక్కడ వచ్చేసి షార్ట్స్ వీటన్నిటిలో కూడా మనం ఈ యాడ్ అనేది పెట్టుకోవచ్చు, ఇంపాక్ట్ఫుల్ బ్రాండ్ మెసేజెస్ లాగా. అలాగే ఇన్ఫీడ్ వీడియో యాడ్స్, ఇట్ అపియర్ ఇన్ యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది. యాడ్ వచ్చేసి హోమ్ పేజీలో ఇక్కడ అంటే ఒక్కొక్క యాడ్ ఒక్కొక్క ప్లేస్లో వస్తుంది అనమాట. యాక్టివ్లీ ఈ యాడ్ అనేది ఎక్కువగా చూస్ చేసుకుంటారు, యూట్యూబ్లో మనకి సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది కాబట్టి. అలాగే బంపర్ యాడ్స్ అనమాట. ఈ బంపర్ యాడ్స్ కూడా నాన్ స్కిప్పబుల్ 6 సెకండ్స్ ఉంటాయి. ఈ మామూలుగా నాన్ స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ వచ్చేసి 15 సెకండ్స్ ఉంటాయి. బంపర్ యాడ్స్ ఏమో 6 సెకండ్స్ ఉంటాయి. ఇవి కూడా స్కిప్ చేయడానికి రాదు. బెస్ట్ యూజ్డ్ ఫర్ షార్ట్స్, మెమరబుల్ మెసేజెస్కి. బిల్డ్ సిపిఎం, కాస్ట్ ఫర్ మిలియన్ అంటే 1000 ఇంప్రెషన్స్ అనమాట. అండ్ ఆఫ్టర్ పార్ట్ ఆఫ్ ద బోర్డర్ బ్రాండ్ క్యాంపెయిన్. ఇది బ్రాండ్ క్యాంపెయిన్స్కి అట్లా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నిట్లో మనకి ఏది బెస్ట్ అని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే, ఈ మనం మెయిన్ కంటెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 to 6 సెకండ్స్ లోపలే ఇచ్చేసేయాలి ఏ యాడ్ ఇచ్చినా కూడా. ఇప్పుడు నాన్ స్కిప్పబుల్ యాడ్ ఇచ్చామంటే ఓకే అది చూస్తారు, బట్ స్కిప్పబుల్ యాడ్ ఇచ్చిన 5 సెకండ్స్ తర్వాత అది స్కిప్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. కాబట్టి మనం మేజర్ టాపిక్ వచ్చేసి 5 సెకండ్స్ లోపలే ఇచ్చేసేయాలి. అలాగే ఈ బంపర్ యాడ్ సెలెక్ట్ చేసుకున్న 5 to 6 సెకండ్స్ లోపలే మనం మేజర్ కంటెంట్ ఎండ్ యూజర్కి ఏదైతే చేరాలో ఆ కంటెంట్ వచ్చేలాగా మనము రీల్ అనేది సపరేట్గా ప్లాన్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా యాడ్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ యాడ్స్ వస్తాయి కాబట్టి ఆ యాడ్స్కి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి కంటెంట్ అండ్ వీడియోస్ కూడా. ఇవి వచ్చేసి మనం నార్మల్గా మెథడ్స్ అనమాట, డెమోగ్రాఫిక్స్, డీటెయిల్ ఆడియన్స్, కస్టమర్ ఆడియన్స్, ఇవన్నీ కూడా మనం క్యాంపెయిన్లో సెటప్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి కాస్ట్ పర్ వ్యూ, ఈ వీడియోకి వచ్చేసరికి కాస్ట్ పర్ వ్యూ, సెర్చ్కి వచ్చేసరికి కాస్ట్ పర్ క్లిక్ అట్లా వస్తుంది.
అలాగే ఇంకొక యాడ్స్‌కొచ్చేసరికి కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ పేమెంట్‌గా మెథడ్స్ ఉంటాయన్నమాట. టార్గెట్ సీపీఎం అట్లా. సీపీఎం అంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. లైక్ ఇదొచ్చేసి ఒక్కసారి 1000 టైమ్స్ మన యాడ్ కనిపిస్తే అప్పుడు అమౌంట్ ఇంతని డిడక్ట్ అవుతూ ఉంటుంది. మాక్సిమైజ్ కన్వర్షన్స్ అంటే ఆటోమేటిక్ బిడ్డింగ్ గెట్ మెనీ కన్వర్షన్స్. ఆటోమేటిక్ బిడ్డింగ్ గనక సెలెక్ట్ చేసుకుంటే మనకి కన్వర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లెక్క ఇట్లా మనకి దీని గురించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడున్నాయి. ఒకసారి మీరు ఇది ఓపెన్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే మీకు ఇంటర్వ్యూకి ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా క్వాలిటీ స్కోర్ వీటన్నిటి గురించి కూడా ఉంది. నేను మామూలుగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇంకా డీటెయిల్డ్‌గా మొత్తం మెటీరియల్‌లో ఉంది. ఒకసారి యాడ్ ర్యాంక్ ఎలా వస్తుంది? అలాగే యాడ్ ర్యాంక్ ఫార్ములా ఏంటి? ఇక్కడ యాడ్ ర్యాంక్ ఫార్ములా ఒకటుందనమాట. బిడ్ అమౌంట్ ఇంటూ క్వాలిటీ స్కోర్ ప్లస్ యాడ్ ఎక్స్టెన్షన్స్, ఇంపాక్ట్స్ అండ్ ప్లస్ కాంటెక్స్ట్ ఆఫ్ ద సెర్చ్. ఇవన్నీ కలుపుకొని యాడ్ ర్యాంక్ వస్తుంది. ఇట్లా దీని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయనమాట. మీరు ఇది చదువుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్‌గా మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మేజర్‌గా మనం యూజ్ చేసేయి స్కిప్పబుల్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్, ఇన్‌ఫీడ్ యాడ్స్, షార్ట్ యాడ్స్. ఈ షార్ట్స్ మధ్యలో వస్తున్నాయి కదా ఇప్పుడు. అవి షార్ట్ యాడ్స్ అనమాట. ఇది వ్యూస్‌కి కోసం అయితే మనము 3 టైప్స్ ఆఫ్ యాడ్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కిప్పబుల్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్, ఇన్‌ఫీడ్ యాడ్స్ అండ్ షార్ట్ యాడ్స్. అలాగే వీడియోస్ రీచ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఎఫిషియంట్ రీచ్. బట్ ఇంతకుముందు మనకి ఇన్ని ఆప్షన్స్ లేవు. కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది. వన్ బై వన్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 3-4 ఉండేవి ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు చాలా ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇందులో చాలా చేంజెస్ కూడా తీసుకొచ్చారు యాడ్స్‌లో. మనకప్పుడు వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఇట్లా ఉండేవి. మళ్ళీ లైక్ స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ ఇట్లా చిన్నవున్నాయి. ఇప్పుడు తర్వాత షార్ట్స్ వచ్చినా కూడా కొన్ని రోజుల తర్వాతగా మనకి షార్ట్ యాడ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. దాంట్లో కూడా కొన్ని మేజర్ చేంజెస్ అయితే తీసుకొస్తూ ఉన్నారు స్టెప్ బై స్టెప్. బట్ ఇప్పుడు రీసెంట్‌గా యాడ్ చేసింది ఏంటంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్‌కి అండ్ ఎంగేజ్‌మెంట్‌కి సెపరేట్ ఆప్షన్ సెలెక్ట్ చేశారనమాట. అంతకుముందు ఇట్లా సెపరేట్ ఉండేది కాదు. మనం ఇట్లా వ్యూ యాడ్‌లో సెలెక్ట్ చేసుకున్నప్పుడే దాంట్లోనే మనకి వచ్చేసేవి. అంటే చేంజెస్ వస్తూ ఉంటాయి. మనకి ఈ గూగుల్ యాడ్ ప్లాట్‌ఫార్మ్ అనేది కాన్స్టెంట్‌గా అలా అయితే ఉండదు. ఎవ్రీ ఆహ్, 1 మంత్ చిన్న చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు. అవి మనం నోటీస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మేజర్ చేంజెస్ కూడా ఇయర్‌లీ వన్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇంకా ఇన్ బిట్వీన్ ఏదన్నా కూడా చేసినా చేయొచ్చనమాట. ఇంక వాళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకోవడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, అది సక్సెస్ అయ్యే వరకు చూస్తారు. ఎప్పుడు సక్సెస్ అయితే అప్పుడు దాన్ని మొత్తం అందరికి అప్డేట్ చేసేస్తూ ఉంటారు. అట్లా ఎవ్రీ టైమ్ న్యూ టాపిక్స్ అనేవి వస్తూ ఉంటాయి దీంట్లో. ఇప్పుడొచ్చేసి వీడియో రీచ్‌కి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. గెట్ మోర్ రీచ్ యువర్ బ్రాండ్ యూజింగ్ ద బంపర్ యాడ్, స్కిప్పబుల్ ఇన్‌స్ట్రీమ్ యాడ్, ఇన్‌ఫీడ్ యాడ్స్ అని ఉన్నాయి. లైక్ నాన్ స్కిప్పబుల్ రీచ్ అండ్ టార్గెట్ ఫ్రీక్వెన్సీ ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ యాడ్స్ మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. డ్రైవ్ ద కన్వర్షన్స్‌కి సెపరేట్ ఇచ్చాడు. అంతకుముందు కన్వర్షన్స్‌కి సెపరేట్ లేదు. మనము యాడ్ చేసేటప్పుడు మనం అక్కడ లింక్ ఇస్తాం కదా! ఆ లింక్ ఎవరైనా క్లిక్ చేస్తే లీడ్స్ రావచ్చు. బట్ ఇక్కడ సెపరేట్‌గా కన్వర్షన్స్‌కి ఇచ్చాడనమాట. మనం కన్వర్షన్స్ కావాలనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యాడ్ సీక్వెన్స్. యాడ్స్ స్టోరీస్ టైప్‌లో యాడ్స్ కనుక చెప్పాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అలాగే ఆడియో ఆప్షన్ కూడా ఇంతకుముందు లేదు. ఇది ఈ మధ్యనే యాడ్ చేసింది. ఆడియోని రీచ్ చేయటం ఓన్లీ ఆడియో అండ్ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్‌మెంట్. మనం కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్‌గానే. ఎలాంటిది ప్రమోట్ చేయాలి? టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. అసలు మనం యూట్యూబ్ యాడ్స్ చేయాలి అనుకున్నప్పుడే. తర్వాత నెక్స్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే ఏ యూట్యూబ్ ఛానెల్స్ మీద మనం యాడ్ రన్ చేయాలి. అవి 2 రీసెర్చ్ చేసిన తర్వాత క్యాంపెయిన్ సెటప్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏం యాడ్ చేయాలి? ఎలాంటి యాడ్ చేయాలి? మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఇవి మొత్తం కంప్లీట్‌గా మన పిక్చర్ అనేది మన చేతిలో ఉండాలి. అప్పుడే కరెక్ట్‌గా డిజైన్ చేయగలం. ఒకళ్ళు క్యాంపెయిన్ సెట్ చేసినాక అప్పుడు ఆలోచించి చేయడానికి అది మన ఓన్ యాడ్ కాదు. క్లయింట్ యాడ్స్ కాబట్టి క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకోండి. తీసుకొని
తనకి వ్యూస్ కావాలా, రీచ్ కావాలా, లైక్ కన్వర్షన్స్ కావాలా, సబ్స్క్రైబర్స్ కావాలా. అలాగే మళ్ళీ ఈ డిఫరెంట్ క్యాంపెయిన్స్‌కి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిడ్డింగ్స్ ఉంటాయి. అవన్నీ ప్లాన్ చేసుకొని ఫస్ట్ అప్పుడు మీరు ఓపెన్ చేసుకోండి. అలాగే మీరు అనుకున్న దానికి తగ్గట్టుగా యూట్యూబ్ ఛానల్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కుకింగ్ రిలేటెడ్ క్లయింట్‌కి చేస్తున్నారనుకోండి, కుకింగ్ ఛానల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కుకింగ్ ఛానల్స్ ఎలా చేసుకోవాలి? ఎవరైతే మోస్ట్ పాపులర్ ఉంటారో వాళ్ళవి. అలాగే ఒక వీడియో పెట్టగానే స్టార్టింగ్ 1 అవర్‌లో వాళ్ళకి వ్యూస్ ఎన్నొస్తున్నాయి? కొంతమంది ఒకప్పుడు పాపులర్‌గా ఉండుంటారు. ఇప్పుడు కంటెంట్ ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండరు. రీసెంట్ అప్‌డేట్స్ ఏమి పెట్టరు. రీసెంట్ వీడియోస్ పెట్టరు. అలాంటి ఛానెల్స్ మనం తీసుకోకూడదు. అలాంటి ఛానెల్స్‌కి వ్యూవర్‌షిప్ తక్కువుంటుంది. బట్ ఒకప్పుడు ఫేమస్ కదా అనుకుంది మనం దాని మీద యాడ్ రన్ చేసినా కూడా ఏమవుతుందంటే యాడ్ రన్ అవుతుంది కానీ దానివల్ల మనకి ఎక్కువ యూజెస్ అనేవి ఉండవు. బట్ చేస్తారు. అలా కూడా చేస్తారు. బట్ అది ఎప్పుడు అంటే క్లయింట్ అమౌంట్ ఎక్కువ పెట్టగలిగినప్పుడు, క్లయింట్‌కి పెద్ద క్లయింట్ అయినప్పుడు, అప్పుడు ఎక్కువ ఛానెల్స్‌లో ప్రమోట్ చేయాలి, ఎక్కువ బ్రాండ్ అవేర్‌నెస్ కావాలన్నప్పుడు అలాంటి ఛానెల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ టార్గెటెడ్‌గా ఉంటారు కదా! మేము తక్కువ బడ్జెట్ పెడతాము, మేము ఇట్లా ఉంటాము అన్నప్పుడు ఏం చేయాలంటే లైవ్‌లో ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో ప్రెజెంటు, అలాగే ఆ వీడియోస్ పెట్టినప్పుడు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎవరికి బాగొస్తున్నాయి, ఇట్లా కుకింగ్ ఛానెల్స్ అన్నీ ఒక లిస్ట్ చేసుకొని, వాళ్ళని ఒక 1 ఆర్ 2 డేస్ అబ్జర్వ్ చేసుకొని, ఆ తర్వాత ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఆ ఛానెల్స్ మీద మనం యాడ్ రన్ చేసుకోవాలి. ఇట్లా ఇదంతా కూడా ముందు వర్క్ అయితే చేసుకోవాలి యూట్యూబ్ వీడియోస్ యాడ్స్‌కి. అండ్ మనం ఇప్పుడు ప్రెజెంట్ ఓకే వ్యూ యాడ్స్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను వీడియో వ్యూస్ చూపిస్తున్నా. మీరు తర్వాత కావాలంటే అన్ని యాడ్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ దేనికి ఎలా ఉంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఏదైనా కూడా ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్‌గానే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడొచ్చేసి వీడియో వ్యూస్ యాడ్ డేట్ కూడా ఇచ్చేసాడు ఇక్కడ. ఇక్కడొచ్చేసి యాడ్ ఫార్మాట్ అడిగాడు. ఆహ్, స్కిప్పబుల్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్, ఇన్‌ఫీడ్ యాడ్స్, షార్ట్ యాడ్స్ అని మీరు ఇందులో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా 3 కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్కిప్పబుల్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అనుకోండి పెద్ద యాడ్ ఇచ్చాము. ఇది స్కిప్ చేసుకొని ఫస్ట్ 5 సెకండ్స్‌లో మనం వీడియో ఇన్ఫర్మేషన్ అంటే మన యాడ్ మోటివ్ మొత్తం ఇచ్చేసామనుకోండి. ఈ స్కిప్పబుల్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ చేసుకున్నామనుకో తర్వాత వాళ్ళు స్కిప్ చేసుకున్నా కూడా ఆ యాడ్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. అది దేని గురించి ఏంటి అనేది. అట్లాగే అట్లాంటప్పుడు మనం ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడొచ్చేసి ఇన్‌ఫీడ్ యాడ్స్ 7 సెకండ్స్ ఉంటది. 7 సెకండ్స్ లాంగ్. ఈ వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్ అండ్ సమ్ టెక్స్ట్ లాగా మనకి చూపిస్తుంది. ఇదొచ్చేసి ఆటోమేటిక్‌గా వీడియో అనేది ఇక్కడ ఉంది కదా! మనం చూసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా యూజర్ కెన్ వాచ్ ద వీడియో ఆహ్, లైక్ అంటే ఓపెన్ చేయగానే ఏంటంటే ఆటో ప్లే అయిపోతదనమాట. లైక్ ఇట్లా మనకి థంబ్‌నెయిల్స్‌లా కనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్‌లో. అలాగే నెక్స్ట్ షార్ట్ యాడ్స్. అట్‌లీస్ట్ 6 సెకండ్స్ లాంగ్ ఉండాలిది. అపియర్ బిట్వీన్ యూజర్ జనరేటెడ్ వీడియోస్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ యూజర్ కెన్ స్కిప్ యాడ్ ఎట్ ఎనీ టైమ్. లైక్ స్కిప్ చేసేటప్పుడు మధ్య మధ్యలో యాడ్ వీడియోస్, స్పాన్సర్డ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు షార్ట్స్ చూసేటప్పుడు ఆ యాడ్స్ అనమాట ఇవి. లైక్ ఇక్కడ మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు డిఫరెంట్ ప్లేసెస్‌లో యాడ్స్ వస్తాయన్నమాట. ఇదిగోండి ఫస్టే వచ్చింది. ఇది స్పాన్సర్డ్ యాడ్. లైక్ ఎట్లుందంటే ఇది యూట్యూబ్ ఛానల్ లాగానే ఉంది. ఒక థంబ్‌నెయిల్ వచ్చింది. ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది. ఇవి మళ్ళీ నార్మల్ యాడ్స్. తర్వాత మనకి వీటిలికి కూడా మనకి ఎక్కడ స్పాన్సర్డ్ అని లేదు. ఆహ్, లైక్ ఇట్లా మనం కంటిన్యూగా చూస్తూ వెళ్తే మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి యాడ్స్. కొన్ని షార్ట్స్, కొన్ని వీడియోస్ లాగా వచ్చినాయి. బట్ ఇక్కడ వచ్చే యాడ్స్ మామూలుగా చాలా వస్తాయి. మరి వాళ్ళెందుకో రాలేదు గానీ మళ్ళీ
ఇక్కడ ఇట్లా చూసినప్పుడు ఇక్కడ కూడా మనకి స్పాన్సర్డ్ అని వస్తాయి. ఇక్కడ స్పాన్సర్డ్ అయినా రాలేదు కానీ ఒక ఛానల్ ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ వచ్చినప్పుడు ఇక్కడ వస్తాయి కదా, ఇవి సెర్చ్ యాడ్స్ అనమాట, యూట్యూబ్ సెర్చ్ యాడ్స్. ఇది ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది. లైక్ చాలా యాడ్స్ వస్తాయి. ఇక్కడ ఒక స్పాన్సర్డ్ అని యాడ్ వచ్చింది, ఇక్కడ ఒక స్పాన్సర్డ్ అని యాడ్ వచ్చింది. ఎవ్రీ 3 to 4 ఇయర్ ఈ వీడియోస్ కి మధ్యలో స్పాన్సర్డ్ అని వస్తుంది. ఇది యూట్యూబ్ సెర్చ్ యాడ్స్ లాగా ఇక్కడ ఒకటి వచ్చింది. ఇట్లా మనకి యాడ్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లోను వీళ్ళు ఒక వీడియోస్ లోనే కాదు, వీడియో స్టార్టింగ్, బిట్వీన్, ఎండ్, అండ్ ఒక వీడియోకి మధ్యలో, లైక్ ఛానల్స్ డాష్ బోర్డ్ లో, అంటే మన ఓన్ డాష్ బోర్డ్ లో రాదు కానీ బట్ మనం ఇలా చెక్ చేసినప్పుడు, లైక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. అట్లాగే పర్టికులర్ టాపిక్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ టాపిక్స్ మధ్యలో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ లో మనకి యాడ్స్ అనేవి వస్తాయి. అందుకోసం అనేసి మనము ఏ యాడ్ కావాలంటే ఆ యాడ్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే బిడ్ స్ట్రాటజీ, ఇక్కడ వచ్చేసి కాస్ట్ పర్ వ్యూ, ఇది మనకి ఏమీ ఆప్షన్ ఇవ్వలేదు స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ క్యాంపెయిన్ టోటల్, క్యాంపెయిన్ మొత్తానికి ఎంత పెడుతున్నామో లేదా డైలీ ఎంత పెడుతున్నామో. డైలీ ఒక 500 తీసుకుందాం అనుకోండి. ఈ స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్, మనం కావాలంటే ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇది వదిలేసండి ఇలానే. అలాగే యూట్యూబ్ వీడియో పార్ట్నర్స్ ఆన్ గూగుల్, అంటే పార్ట్నర్స్ గూగుల్లో ఎవరైతే డిస్ప్లే నెట్వర్క్ ఉందో ఆ డిస్ప్లే నెట్వర్క్ లో కూడా వీడియో వెళ్తాయి. అంటే డిస్ప్లే నెట్వర్క్ అంటే బ్లాగ్స్ లో కూడా వీడియోస్ వెళ్తాయి, ఇంకా అదర్ యాప్స్ లోను వీటిల్లో కూడా మన వీడియోస్ అనేవి కనిపిస్తాయి అనమాట, వీడియో యాడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి గూగుల్ టీవీ అనేది మనకి అవైలబుల్ లేదు, ఓన్లీ యూట్యూబ్ ఛానల్. యాప్స్, యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది. లైక్ అంటే యూట్యూబ్ హోమ్లో కానీ, యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్లో కానీ, యూట్యూబ్ వీడియోస్లో కానీ ఎన్ని ప్లేసెస్లో యాడ్ అయితే కనిపిస్తుంది. అలాగే గూగుల్ పార్ట్నర్స్లో కనిపిస్తుంది. మనం కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, మన గూగుల్ పార్ట్నర్స్లో అవసరం లేదు మనకి అనుకుంటే తీసేయచ్చు, ఇది మన ఇష్టం. నెక్స్ట్ సేమ్ లొకేషన్ అనమాట, ఇండియానా లేకపోతే అదర్ లొకేషన్స్ మనం సేమ్ ఆ యాడ్స్లో ఎలా సెలెక్ట్ చేసుకున్నాం అలాగే సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చి ఇంగ్లీష్, కన్నడ, తెలుగు అనేది అంటే మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసేయచ్చు. అండ్ రిలేటెడ్ వీడియోస్, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి రిలేటెడ్ వీడియోస్ ఇస్తుంది. మనం ఇప్పుడు ఒక వీడియో యాడ్ రన్ చేయాలనుకుంటాం, దేని గురించి, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ గురించి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము అని చెప్పి ఒక వీడియో, మెయిన్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఏంటంటే దానికి రిలేటెడ్ వీడియోస్ ఒక 5-4 అట్లా యాడ్ చేసుకోవచ్చు. అప్ టు 5 వరకు మనం వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. రిలేటెడ్ వీడియోస్ అంటే ఏమి యాడ్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనుకున్నాము, తర్వాత ఏఐ టూల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేసి, తర్వాత జాబ్ సపోర్ట్ గురించి ఒక వీడియో, అలాగే మనము ఇంటర్నల్గా ఎలా ట్రైన్ చేస్తాము అనే దాని గురించి ఒక వీడియో, లేకపోతే నెక్స్ట్ గ్రోత్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇట్లాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక 5 వీడియోస్ కనుక యాడ్ చేసామంటే అక్కడ ఏమవుతుందంటే ఈ టాపిక్స్ రిలేటెడ్ ఎవరైనా సెర్చ్ చేసినా కూడా వాళ్ళకి కూడా మన యాడ్ కనిపిస్తుంది. కానీ ఇదివరకు మనకి ఈ ఆప్షన్ లేదు, ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్లో మేము క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు రిలేటెడ్ వీడియోస్ అయితే లేవు, కానీ నార్మల్గా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక యాడ్ రన్ చేస్తున్నాము అంటే దానికి సరౌండింగ్స్గా ఉండే ఒక 5 వీడియోస్ యాడ్ చేయొచ్చు అనమాట. ఒక నిమిషం ఉండండి, ఇది స్ట్రక్ అయింది.
ఇప్పుడు మనం ఒక ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఉంది గదా! దీని గురించి మనం ఒక వీడియో ఇక్కడ అప్‌లోడ్ చేద్దాం. ఇక్కడ షేర్ లింక్. ఇక్కడ లింక్ కాపీ చేసుకొని అలాగే సారీ ఇక్కడ యాడ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో యాడ్ చేయాలనుకోండి. ఇట్లా ఒక 5 వీడియోస్ అంటే కరెక్ట్‌గా వాళ్ళు చెప్పిన టైం డ్యూరేషన్ ప్రకారం అలాగే చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. దీనికోసం సెపరేట్‌గా యాడ్స్ కోసం ఇంకా కొంచెం మంచిగా క్లియర్‌గా ప్రాపర్ రిక్వైర్మెంట్స్ తోటి వీడియోస్ సెపరేట్‌గా చేస్తే చాలా బెటర్ అన్నమాట. ఒకేదమ్మా ఇది ఫోన్ చేస్తా. ఇట్లా మనం ఒక 5 వీడియోస్ యాడ్ చేసుకుంటాం. అంటే దానికి ఒకవేళ మనకి దాని రిలేటెడ్ వీడియోస్ లేకపోయినా కూడా క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్‌లో కంపల్సరీగా వాటిని అప్‌లోడ్ చేయాలి. ఇట్లా రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేసినప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వర్డ్స్ ఎవరైనా టైప్ చేసినా కూడా వాళ్ళకి కూడా మన యాడ్ డిస్‌ప్లే అవుతుందన్నమాట. అడిషనల్ సెట్టింగ్స్ ఇక్కడ వచ్చేసి డివైజెస్. ఏ డివైజెస్‌లో మన యాడ్ ఆల్ డివైజెస్ అంటే ఇది ఓకే. బట్ స్పెసిఫిక్ డివైజెస్ అంటే ఇది టార్గెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కంప్యూటరు, మొబైల్ ఫోను, టాబ్లెట్ అండ్ టీవీ స్క్రీన్స్. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్. మనం అన్నిట్లో చేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే. లేదా క్లయింట్ ఏదైనా స్పెసిఫై చేస్తేనే మీరు దీని జోలికెళ్ళాలి. లేకపోతే ఇది అవసరమే లేదు. ఇంకొచ్చేసి ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అన్నమాట. క్యాప్ ఆఫ్ ఇంప్రెషన్స్ అంటే ఇక్కడ మీరు లిమిట్స్ హౌ మెనీ టైమ్స్ మన యాడ్ పర్టికులర్ పర్సన్‌కి చూపించాలి. ఒక పర్సన్‌కి ఎన్ని సార్లు చూపించాలి. ఇంప్రెషన్ క్యాప్. ఇంప్రెషన్స్ అంటే ఎన్ని సార్లు చూపించాలి ఒక పర్సన్‌కి ఒక 5 టైమ్స్ చూపించాలి. పర్ డేకా, 2 డేస్‌కా ఇది మనం ఇక్కడ పర్ వీక్‌కా, పర్ మంత్‌కా ఉంది. పర్ డేకి 5 టైమ్స్. ఒక పర్సన్ 5 టైమ్స్ సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు మన యాడ్ 5 టైమ్స్ కనిపించాలి. అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ యాడ్ ఇంప్రెషన్ క్యాప్ అంటే ఇక్కడ ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ ఇంప్రెషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వ్యూ క్యాప్. ఈ వ్యూ క్యాప్ వచ్చేసి మనం ఎన్నిసార్లు చూపించాలి పర్ డేకి అంటే ఎన్నిసార్లు ఆయన చూడాలి. ఇప్పుడేమో ఎన్నిసార్లు చూపించాలి పైన జస్ట్ చూపించడం అది అల్గారిథం సైడ్ నుంచి. వ్యూస్ అతను మన యాడ్ చూడాలి. ఒక పర్సన్ వచ్చేసి ఎన్నిసార్లు మన యాడ్ చూడాలి 2 టైమ్సా? అతను 2 టైమ్స్ చూస్తే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? 3 టైమ్స్ చూస్తే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? వీటిని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకొని ఒక 3 టైమ్స్ చూస్తే ఒకవేళ అతనికి ఫస్ట్ టైం చూసినప్పుడు పట్టించుకోకపోయినా సెకండ్ టైం చూసినప్పుడు ఓకే దాని మీద ఏదో కొంచెం లైట్‌గా దాన్ని ధ్యాస పెట్టిన థర్డ్ టైం చూసి ఓకే ఇదేదో బావుంది చేసే ఛాన్సెస్ ఎన్నున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకొని అంటే ఇది మనం యాడ్ రన్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తది. ఫస్ట్ టైం కొంచెం కన్‌ఫ్యూజన్. బట్ ఒక్కసారి ఒక యాడ్ రన్ చేసినప్పుడు మనకి క్లారిటీ వస్తదనమాట. ఎట్లా యాడ్స్ ఎన్ని సార్లు ఇంప్రెషన్స్ వస్తున్నాయి, ఎన్ని సార్లు వ్యూ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి అనాలిసిస్ చేసుకుంటే మనకు ఐడియా వస్తది. తర్వాత యాడ్ ఆల్ డేనా లేకపోతే స్పెసిఫిక్ డేసా? ఫస్ట్ అక్కడ ఎలా సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫుల్ డే రన్ అవ్వాలా? లేకపోతే పర్టిక్యులర్ టైమింగ్స్ అనేది మనకి కరెక్ట్‌గా తెలీదు. అల్గారిథమ్‌కి తెలుస్తుంది. వ్యూ ఎక్కడ ఏ టైంలో ఎంతమంది చూస్తున్నారు అనేది. కాబట్టి వాళ్ళకి వదిలేయడమే బెటర్. కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మనం హ్యాండిల్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం దాని టైమింగ్స్ సెట్ చేసుకోవాలి. ఇన్‌కేస్ మనం తెలియకుండా మనం ఏదో గూగుల్‌లో రీసెర్చ్ చేసేసో లేకపోతే ఇంకొకటో ప్లాట్‌ఫార్మ్‌లో చూసేసి 5-9 బావుంది అని చెప్పేసి 5-9 సెలెక్ట్ చేసుకున్నాం అనుకో ఆ 9 తర్వాత చూస్తున్నారనుకోండి మనకి ఎక్కువ. అప్పుడు మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే
ఒక్కొక్క బిజినెస్‌కి, ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి అవి ఎప్పుడూ కాన్స్టెంట్‌గా ఉండవు. ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా ఎవ్రీ టైమ్ మారిపోతూ ఉంటాయి. ఒకసారి రీసెర్చ్ చేసినయి ఒకసారి మారిపోతాయి. ఇట్లా ఎవ్రీ టైమ్ కాన్స్టెంట్‌గా ఉండవు కాబట్టి మనం బెటర్ టు అల్గారిథమ్‌కే వదిలేస్తే బెటర్. తర్వాత థర్డ్ పార్టీ మెజర్‌మెంట్స్ ఇది మనకేమి అవైలబుల్ ఇవ్వలేదు. అలాగే యాడ్ గ్రూప్ నేమ్. గ్రూప్ నేమ్ యాడ్ చేసుకున్నామనుకోండి. ఇక్కడొచ్చేసి కంబైన్ ద ఆడియన్స్ అండ్ కంటెంట్ సెట్టింగ్స్ ఇన్ ద సేమ్ యాడ్ గ్రూప్. కెన్ లిమిట్ యువర్ రీచ్ అండ్ ఇంక్రీజ్ యువర్ కాస్ట్. ఇట్లా మన రీచ్ అనేది ఏజ్, జెండర్ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకొని మన లిమిట్ రీచ్ అవ్వగానే కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. బట్ ఇది కూడా ఇప్పుడు మనకు రీసెంట్గా వచ్చిన అప్డేటే. ఇక్కడ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేవ్డ్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ మనం ఒక ఆడియన్స్ లిస్ట్ తీసుకుంటే ఇక్కడ ఏజ్, జెండరు ఈ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసింది. న్యూ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఆడియన్స్ నేము, ఆల్ డెమోగ్రాఫిక్స్, ఫీమేల్, మేల్, ఏజ్ గ్రూప్ 25 నుంచి 44, అక్కడ ఇంట్రెస్ట్ అనమాట. ఎడ్యుకేషన్ సెక్టర్, బ్యాచిలర్ డిగ్రీస్, ఐటీ ట్రైనింగ్స్, ఇలా ఇంట్రెస్ట్లు ఉన్నవాళ్ళు మనం ఏ యాడ్ చేస్తామో దానికి తగ్గ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇది కనుక మీకు అర్థం కాకపోతే మీరు చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు. ఇట్లా కాలేజ్ స్టూడెంట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆడియన్స్ని సేవ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం వీక్లీ ఎన్ని ఇంప్రెషన్స్ వస్తాయి, 1 బిలియన్ నుంచి 5 బిలియన్ వరకు ఇంప్రెషన్స్ వస్తాయని చూపిస్తున్నాడు. ఇక్కడ మన ప్రీవియస్ డేటా ఏదైనా ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు, బ్రౌజ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ విజిట్స్ కానీ, కస్టమ్ కాంబినేషన్స్ కానీ, లేదంటే న్యూ సిగ్మెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొత్త సిగ్మెంట్స్ అంటే ఇక కొత్త వాళ్ళని రీచ్ అవ్వడానికి అనమాట. ఇప్పుడు యూట్యూబ్ యూజర్స్ కానీ, గూగుల్ అనలిటిక్స్ కానీ, కస్టమ్ లీడ్స్ అంటే మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఏదన్నా ఉంటే డేటా ఆ లిస్ట్, లీడ్స్ ఫ్రమ్ సిగ్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ మనకు వెబ్సైట్ విజిట్స్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చినాయి ఇవన్నీ. బట్ ఇవి యూట్యూబ్ యూజర్స్ అనుకోండి. యూట్యూబ్ యూజర్స్ అంటే కంటిన్యూ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ దీన్ని కనెక్ట్ చేసుకుంటాం. సిగ్మెంట్ నేమ్, కస్టమ్ టైప్, సెలెక్ట్ ద ఛానల్, ఇట్లా మొత్తం డేటా అంతా సెలెక్ట్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసేసుకుంటాం. ఇట్లా ఆడియన్స్ని సేవ్ చేసుకుంటాం. ఎందుకు ఇది సేవ్ అవుతుంది? అట్లా సేవ్ చేస్తే మనకి ఇట్లా ఫామ్ అయితే వస్తుంది. అది సేవ్ అవ్వలేదు, జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆడియన్స్ వస్తారు. సేవ్డ్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే, లేదు నార్మల్గా ఆడియన్స్ అంటే మనం ఇక్కడైనా కూడా మనం
ఇక్కడ కీవర్డ్స్ మనం ఏమేం కీవర్డ్స్ యూజ్ చేయాలనుకున్నాం, ఎలాంటి కీవర్డ్స్ టైప్ చేసిన వాళ్ళకి మనం యాడ్ చూపించాలనుకున్నామో ఇక్కడ మనం కీవర్డ్స్ యాడ్ చేసుకుంటాం. అలాగే మనం రిలేటెడ్ వెబ్సైట్ యాడ్ చేసినా కూడా ఆ వెబ్సైట్ని బేస్ చేసుకొని కీవర్డ్స్ని జనరేట్ చేస్తుంది. ఇది చూడండి మనకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డీటెయిల్స్ ఇట్లా వచ్చేస్తాయి. ఇట్లా మనకు కొన్ని కీవర్డ్స్ అనేది వస్తాయి. అలాగే టాపిక్స్ మనకి ఏదైనా సపరేట్ ఏదైనా టాపిక్ కావాలంటే అది సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం, జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక ప్లేస్మెంట్స్ ఎక్కడ యాడ్ కనిపించాలి అనేది, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కనిపించాలి, యూట్యూబ్ వీడియోస్లో కనిపించాలి, వెబ్సైట్స్ యాప్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్స్ గురించి కాబట్టి ఛానల్స్ అండ్ వీడియోస్. ఇప్పుడు మనం చెప్పాం కదా ఆల్రెడీ మనం కొన్ని ఛానల్స్ని రెడీ చేసి పెట్టుకుంటామని, ఆ రెడీ చేసి పెట్టుకున్న ఛానల్స్ ఇక్కడ టైప్ చేస్తామని. కాకపోతే మనం అంతకుముందు ఏం రెడీ చేయలేదు కాబట్టి నేను జస్ట్ టైప్ చేస్తున్నాను. కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, లైక్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం కొన్ని ఛానల్స్ అంటే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటా కూడా ఆ ఛానల్స్ ఇక్కడ టైప్ చేస్తే వచ్చేస్తాయి కొన్ని ఛానల్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఒక పర్టికులర్ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఆ వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మొత్తం ఛానల్ అన్నిట్లో అన్ని వీడియోస్కి రావు, కొన్ని వీడియోస్కి మాత్రం హై వ్యూస్ వస్తాయి, కొన్ని వీడియోస్కి లో వ్యూస్ వస్తాయి. కొన్ని వీడియోస్కి ఇప్పటికీ వ్యూస్ వస్తున్న వీడియోస్ ఉన్నాయి అనుకోండి, అలాంటివి కూడా స్పెసిఫిక్గా మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్. అట్లా కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మన మేజర్ వీడియో, అసలు వీడియో ఏది రన్ చేయాలనుకుంటున్నామో యాడ్లో ఆ వీడియో. తీసుకున్నావా ఇంకోటి ఆడుకున్నమాట పక్కన పెట్టారేమో ఇంకోటి పింక్ తీసుకో. యాడ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఇంకో స్పాన్సర్డ్ అని ఇలా వస్తుంది యాడ్. నెక్స్ట్ ఆల్ ఫార్మాట్స్ చూపిస్తున్నాను. టీవీలో మొబైల్లో ఎలా వస్తుంది, వీడియోస్లో ఎలా వస్తుంది,
టీవీలో ఎలా వస్తుంది ఇట్లా చూపిస్తుంది. నెక్స్ట్ ఫార్మాట్స్ ఇక్కడ ఉంటాయి. ఇన్స్టింగ్ ఫార్మాట్లో ఎలా వస్తుంది. ఇన్ఫీడ్ యాడ్స్ ఇది రాణి ఇక్కడ రావట్లేదు. కరెంట్లీ వర్టికల్ వీడియో కావాలి దీనికి. ఈ వీడియో మనకు సెట్ అవుతుంది కాబట్టి ఇంకొక వీడియో యాడ్ చేయాలి. సేమ్ ఇలాంటిది ఇంకొకటి యాడ్ చేయాలి. ఇదే మనకి రీల్ వీడియో కదా. రీల్ వీడియో కాకుండా మామూలుగా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియో కావాలన్నమాట. అట్లా మనం చూసుకొని 2-3 టైప్స్ ఆఫ్ వీడియోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్ టు 5 వీడియోస్ యాడ్ చేయమన్నాడు ఇక్కడ కూడా. అట్లా 5 వీడియోస్ ఒకటి. బట్ మన దగ్గర ఉన్న యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ లెంత్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవు. కాబట్టి మనం చిన్న తక్కువ లెంత్ ఉన్న వీడియోస్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ చేస్తే యూట్యూబ్ వీడియో URL పేస్ట్ చేసి మనకు వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ మనం ఎండ్ URL ఇస్తాం అనమాట. ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు మనకు ఇది క్లిక్ చేస్తే ఆ లింక్ వస్తుంది. ఆ లింక్లో మనం ఫామ్ ఫిల్ చేస్తాం. ఎవరైనా మనకు వెబినార్స్ అని ఇచ్చారనుకోండి, కింద క్లిక్ చేయగానే మనకు ఒక ఫామ్ వచ్చేస్తుంది కదా. ఆ ఫామ్లో మనం నేమ్ నెంబర్స్ ఇస్తాం కదా. అట్లా ఫామ్ కానీ ఇంకేదన్నా కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి మనం వెబ్సైట్ ఇచ్చామనుకోండి. మ్యామ్ ఇప్పుడు పేమెంట్ అయిందా మ్యామ్? మనకి వీడియో చూపిస్తుంది అంటే ఏంటండి? ఫస్ట్ పేమెంట్ లేదు లేదు, మనం రన్ అవ్వట్లేదు. జస్ట్ మనం సెటప్ మాత్రమే చేస్తున్నాం. ఓకే ఇంకా మనం రన్ చేయాల. ఇంకా సెటప్ చేస్తే దగ్గరే ఉన్నాం. ఓకే అన్నీ అయిపోయినాక అప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు పేమెంట్ అడుగుతుంది. అది వచ్చేసి మనం ఎండ్ URL అనమాట. ఈ URL క్లిక్ చేసి మనం ఫామ్ ఫిల్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి డిస్ప్లే URL. ఇంకా మీకు ఇక్కడ ఏమన్నా డిస్ప్లే URL మనం సెర్చ్ క్యాంపెయిన్లో చేసినట్టు, బట్ ఇది ఒకటి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హెడ్లైన్స్ అనమాట. మనం కొన్ని హెడ్లైన్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ లోగో యాడ్ చేస్తున్నాం. అండ్ మన యాడ్ నేమ్ అనమాట. ఏదైనా బ్యానర్ యాడ్ చేయాలనుకోండి. ఇందాక మనం స్కిప్పబుల్, అది మామూలుగా నాన్ స్కిప్పబుల్ కానీ అట్లా మనకి బ్యానర్ యాడ్స్ లాగా బ్యానర్ కావాలి అని వచ్చింది కదా. అప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. థంబ్నెయిల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని, లేకపోతే లేదు. లేక ఇక్కడ వచ్చేసి యాడ్ నేమ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ యాడ్ క్రియేషన్. వన్ యాడ్ అనేది క్రియేట్ అయింది మనకి. ఇక్కడ ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలనుకుంటే న్యూ వీడియో యాడ్. ఇక్కడ ఇంకొక వీడియో పెట్టి ఇంకొక కొత్త యాడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే క్యాంపెయిన్లో 3-4 యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కాస్ట్ పర్ వ్యూకి మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాము అంటే మనం ఎంతైనా పెట్టచ్చు. 0. ఎంత ఉందో చూద్దామండి. 40 పెట్టామనుకోండి.
పైసా పెడితే ఇక్కడ మనకి ఏమీ ఎస్టిమేషన్ ఏం రాలేదు. $10 పెట్టాము. ఇక్కడ మనకేం చూపించట్లేదు అసలు. ఒక నిమిషం ఉండండి. ఇక్కడ ఇక్కడ మనకి మామూలుగా అయితే 40 పైసా దగ్గర నుంచి 80 పైసా మధ్యలో ఉంటుంది కాస్ట్ పర్ వ్యూకి, ఒక వ్యూకి వచ్చేసి. బట్ ఇక్కడ ఏమి వాడు రేంజ్ చూపించట్లేదు. మామూలుగా అయితే చూపిస్తాడు. అంటే ఎవ్రీ టైం మారిపోతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమో 0.40 పైసా ఉంటుంది. అలాగే 50 పైసా, 80 పైసా అక్కడ చూపిస్తాడు. ప్రజెంట్ ఎంత నడుస్తుందో అంత పెట్టాలి మనం. బట్ ఇక్కడ ఎందుకో మరి ఈసారి చూపించట్లేదు. ఇక్కడ ఎస్టిమేటెడ్ వాల్యూస్ కూడా రావట్లేదు. మరి ఎందుకు ఎంత కాస్ట్ మోర్ లెస్ దెన్ ద టార్గెట్ అని చేస్తుంది. అండ్ జస్ట్ సరే మనం ₹1 పెడదాము ప్రస్తుతానికి. ఇప్పుడు ₹100 పెడితే 100 వ్యూసే వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి యాడ్ చూపిస్తుంది. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాము, డేట్, లొకేషన్, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్, యాడ్ గ్రూప్, యాడ్ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ కంటిన్యూ టు ఇంకా జస్ట్ ఇంకా నార్మల్. ఇంకా తర్వాత ట్రూ వ్యూస్ అండ్ ఇంప్రెషన్స్ అండ్ కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుంది, కాస్ట్ పర్ వ్యూ ఎంత పడుతుంది, వ్యూ రేట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మామూలుగా వస్తాయి. ఇంకా సేమ్ ఇదే క్యాంపెయిన్. దీనికి బడ్జెట్ యాడ్ చేసుకోవాలి. లైక్ బిల్లింగ్లోకి వెళ్ళేసి మనం బడ్జెట్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ ఫండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి పే విత్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. బ్యాంక్ వద్దనే మనకు అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇది వచ్చేసి అంటే మాకు క్లయింట్ ఇది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కుదరదు. కానీ బట్ ఇక్కడ ఓకే యూపీఐ కూడా ఇచ్చాడు. యూపీఐ వర్కౌట్ అవుతుంది. మినిమం 500 పెట్టాడు. ఇంతకుముందు తక్కువే ఉండేది. మోడల్ కన్సల్టెన్సీ దానికి వెళ్తుందా? ఓకే, ఇక్కడ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మనం అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇది ఆప్షన్ లేదు. క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు, లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఇట్లా మనం క్యాంపెయిన్ సెటప్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఒక 500 అట్లా పెట్టి ఏమన్నా అది ఎలా వస్తుంది క్యాంపెయిన్ అని ఒకసారి చూసుకోవడానికి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకొని మనం ఎక్స్పీరియన్స్ కోసం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఒకవేళ రన్ చేస్తా అంటే నేను ఈ క్యాంపెయిన్కి ఇవన్నీ కావాల్సినవన్నీ చేసిస్తాను. అలా ఊరికే ప్రాక్టీస్ చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏంటి.